నమస్తే బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారు కొంత ఈ మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా అయితే మాత్రం కొంతమంది మాట్లాడతారు. బట్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానానికి ఇప్పుడుండేటువంటి సో కాల్డ్ జర్నలిస్టులు కావచ్చు, సో కాల్డ్ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళ రాజకీయానికి నిజంగా అప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు శాస్త్రం తేడా ఉంటుంది అని చెప్పేసి, శాస్త్రం అని చెప్పేసి అంటుంటారు. భలే ఉండేది అసలు వాళ్ళు మాట్లాడుతారు. ఆడికి శాస్త్రం తేడా ఉందిరా బాబు అని చెప్పేసి అంటుండేవాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలకి ఇప్పుడుండేటువంటి వ్యక్తుల అనాలిసిస్ కానీ, మేధావులు కానీ, వీళ్ళందరూ కూడా ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఒక సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అలా కంపల్సరీగా ఉంటుంది, మానవత్వంతో కూడుకుని ఉంటుంది. ఖచ్చితంగా మనం సేవ చేయాలని, సేవ కోసం వచ్చామంటే సేవ చేయాలి అంతే. ఇంక దాంట్లో వేరే బెనిఫిట్లు పొందటాలు, రాజకీయాన్ని బిజినెస్ చేయటాలు ఈ సుల్లంతా ఉండదు. కంపల్సరీగా పర్ఫెక్ట్ అయినటువంటి రాజకీయం ముందుకు వెళ్తుంది, నిజాయితీతో కూడుకున్నటువంటి రాజకీయం ఉంటుంది. కానీ రాజకీయం చేయడానికి ఖచ్చితంగా రాజకీయం చేస్తాడు. ఆ రాజకీయం చేయకపోతే వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఉండి వాళ్ళ విధానానికి తగ్గట్టుగా వీలైనంత వరకు దాన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నమే పవన్ కళ్యాణ్ గారు చేసేది. ఇది కొంతమంది వ్యక్తులకి అర్థం కాదన్నమాట. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పార్టీ బలోపేతం చేయరు అనేటువంటి విధంగా మాట్లాడుతుంటారు. కానీ బలమైనటువంటి కారణం ఉంది పార్టీ బలోపేతం చేయకుండా ఉండటం కాదు, ఆటోమేటిక్ గా డెవలప్ అవ్వాల్సిందే తప్ప ఆటోమేటిక్ అది అంటే పార్టీ బలోపేతం అవ్వాలి తప్ప ఇంక వేరే విధానం కాదు. అంటే వీళ్ళకి అర్థం కానిటువంటి ఒక విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఫస్ట్ రోజు ఆవిర్భావం పెట్టిన దగ్గర నుంచి మార్చి 14, 2014 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉందా? దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలిగితే నేను వెల్కమ్ చేస్తాను కంపల్సరీగా. ఎందుకంటే పార్టీ బలోపేతం అనేది ఏంటంటే నాయకులు రావాలి అంటే సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఉండాలి పార్టీలో. సీనియర్ నాయకులు రావాలంటే వేరే పార్టీల నుంచి రావాలి. వేరే పార్టీ నుంచి వచ్చేటువంటి అందరిని వెల్కమ్ చేస్తామా? చేయలేము. దాంట్లో కొంతలో కొంత బెటర్మెంట్ ఉండాలి కదా. కనీసం సగమన్నా ప్రజాసేవ చేయాలన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులు కావాలి కదా. అలాంటి వ్యక్తులు రావాలంటే యువతల పార్టీకి సంబంధించి ఏంటి పరిస్థితి, వాటిని చూస్తారు కదా, కంపల్సరీగా చూస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి అంటే గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం ఇంప్లిమెంట్ అవ్వాలి, కొంచెం బలోపేతం అవ్వాలి. నేను ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచొని ఎదగాలంటే ఆశ్రమాషి వ్యవహారం కాదు. అదేంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ లో ఉన్నారు, దానికి చిన్న ఇప్పుడు ఎంతమంది నాయకులు తయారు, కొత్త వాళ్ళు ఎంతమంది నాయకులు తయారు అసలు లెక్క పెట్టి. ఇంతకు ముందు వేలలో ఉండేవారు, ఇప్పుడు చాలా లెక్కలు ఎంతమంది అయిపోయారు. జనసేన పార్టీలో ఎంతో మంది నాయకులు, కొత్త నాయకులు తయారయ్యారు. వీళ్ళందరూ ఇక రాబోయేటువంటి రోజుల్లో వస్తారు బయటికి, కావాలంటే చూడండి. దానికి తోడు ఏంటంటే చాలా సార్లు ఆయన కమిటీలు వేశాడు, మళ్ళీ కమిటీలు వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధంగా అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఒక సైడ్ పార్టీని ఉన్నటువంటి లోపాలని సరి చేసుకుంటూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకునేటువంటి దిశగా గ్రౌండ్ లెవెల్ కి అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే కంపల్సరీగా ఉన్నాయి. పార్టీకి హైప్ తెచ్చుకోవాలి ఫస్ట్ కంపల్సరీగా. ఆ హైప్ తెచ్చుకొని ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి గ్రామంలో ఫ్యాన్స్ ఉంటారు, దీంట్లో వేరే సెక్షన్ లేదు. ఆల్రెడీ ఆ స్ట్రక్చర్ అయితే ఉంది. ఆ స్ట్రక్చర్ కి తగ్గటువంటి నాయకత్వం తయారవ్వాలి. ఆ నాయకత్వం అంటే ఇప్పటికిప్పుడు ఓం బింబిషాన్ చిట్లేంగల నాయకత్వం ఖచ్చితంగా తయారవ్వాలి, సమస్యలు అయితే తయారవ్వాలి. కానీ తయారవ్వాలంటే టైం కావాలి. ఆ టైంలో నుంచి వాళ్ళ నుంచి ఒక మనిషి రావాలి, దాన్ని లీడ్ తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు జల్లెడ పట్టాలి, వాళ్ళు ఆటోమేటిక్ కావాలి. అందుకే ఆయన 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం అని చెప్పింది అందుకే. కాబట్టి నిజాయితీ కలిగినటువంటి నాయకుల్ని రాత్రికి తయారు చేయలేం, ఖచ్చితంగా తయారు చేయలేం. ఉన్నటువంటి సీనియర్లు లేకుండా కూడా రాజకీయం చేయలేం. ఉన్నటువంటి వాళ్ళలో సమ్ బెటర్ సీనియర్లు తీసుకోవాలి, ఉన్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఆటోమేటిక్ చాలా మంది అయిపోయారు ఈ రోజు. నిజం చెప్తుంది, ఇప్పుడు రాయపేట అన్నగారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు లెక్కేసుకుంటే. వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో జనసేనకు సంబంధించిన నాయకులే. వాళ్ళు ఓపిక ఎదురు చూసి ఏపుగా ఉంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద నాయకులు అయిపోతారు. వాళ్ళు పెద్ద పదవులు వస్తాయి, వాళ్ళకి కంపల్సరీగా వస్తాయి. కాబట్టి దీనికి ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది, దీనికి ఒక టైం ఉంది. కాబట్టి ఇది చేయలేదు, అది చేయలేదు, సొల్లు ఇక వీళ్ళు చెప్పేటట్లుగా ఉండే పని అయితే ఇంత పెద్ద పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రన్ చేసేటువంటి వ్యక్తి అయితే కంపల్సరీ కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు ఏంటంటే, ఒక సైడ్ మళ్ళీ పార్టీ మీద దృష్టి పెట్టాడు, ఒక సైడ్ పరిపాలన మీద దృష్టి పెట్టాడు. ఏ పరిపాలన? ఆయన చేసేటువంటి పరిపాలన అది కాదు. ఆయన కింద 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 20 మంది ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళు మినిస్టర్ పదవులు వచ్చినటువంటి వాళ్ళు. మరి ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ గెలిచింది. ఈ 21 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ సీట్లు ఆయన పర్మనెంట్ చేసుకోవాలి. 21 సీట్లు ఖచ్చితంగా బాగా విజయం సాధించేటువంటి విధంగా ఆయన పర్ఫెక్ట్ గా పరిపాలన జరుగుతుందా లేదనేటువంటి విషయాన్ని ఆయన దగ్గరుండి ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది, కంపల్సరీగా ఉంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయన ఉంది. కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అసలు నియోజకవర్గాల పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి విధంగా అటు అది ఎంక్వైరీ చేస్తున్నాడు, ఇటు కమిటీలు వేశాడు.
ఇవన్నీ కూడా కలిపి జనసేన పార్టీని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విధంగా అయితే మాత్రం సన్నాహాలు జరుగుతున్నాయి. బట్టే విధచ్చు.